ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికార పార్టీ ఖాతా తెరిచింది. వరంగల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువుకు ముందే 5 ఇండిపెండెంట్స్ తప్పుకున్నారు. దీంతో స్థానిక సంస్థల స్థానం నుంచి కొండా మురళి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వరంగల్ ప్రాదేశిక సంస్థల టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా కొండా మురళితో పాటు 5 ఇండిపెండెంట్స్ నామినేషన్ వేశారు. ప్రధాన ప్రతిపక్షాలు అభ్యర్థులను నిలబెట్టలేదు. ఈ ఎన్నికల కోసం ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళితో పాటు మరో 4 నామినేషన్లు వేశారు. గడువు పూర్తయ్యేసరికి 6 అభ్యర్థులు రంగంలో నిలిచారు. ఈ రోజు స్క్రూటినీ జరగగా ఈ నెల 12 వరకు విత్ డ్రాకు టైం ఉంది. ఎమ్మెల్సీ ఎన్నిక ఏకగ్రీవం చేసుకునేందుకు టీఆర్ఎస్ చేసిన వ్యూహాలు ఫలించాయి. నామినేషన్ల పరిశీలన రోజే అధికార పార్టీ అభ్యర్థి మురళి మినహా మిగతా 5 నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. నామినేషన్ వేసిన ఎంపీటీసీల సంఘం అధ్యక్షుడు చంద్రమౌళి, మరో 2 మహబూబ్ రెడ్డి, మల్లేశం, కొండా మురళి నామినేషన్ ర్యాలీకి కూడా అటెండ్ అయ్యారు. మిగతా 2తో టీఆర్ఎస్ ముఖ్య నేతలు మంతనాలు జరిపారు. దీంతో వారు కూడా బరిలో నుంచి తప్పుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి కార్యక్రమాలు, సీఎం కేసీఆర్ పనితీరు నచ్చడంతోనే తాము బరిలోంచి తప్పుకుంటున్నట్టు అభ్యర్థులు చెబుతున్నారు. ఎంపీటీసీల సమస్యలు పరిష్కరిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి హామీ ఇచ్చారని, అందుకే కొండా మురళికి మద్దతిచ్చినట్టు చెప్పారు. వరంగల్ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ వేసాను. ఈరోజు విత్డ్రా చేసుకున్నాను. కేసీఆర్ యొక్క అభివృద్ధి పనులు, అభివృద్ధి సంక్షేమ పథకాలను బేస్ చేసుకుని మురళన్నకు నేను సహాయపూర్వకంగా ఉందామని ఉద్దేశించి నామినేషన్ విత్డ్రా చేసుకున్నాను. మేము గతం నామినేషన్ వేసాము. ఈరోజు విత్డ్రాల్ చేసుకోవడానికి గల కారణం గౌరవ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. ఆ సంక్షేమ పథకాలతో పాటు మా ఎంపీటీసీలో కూడా కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. అవి కూడా ఎమ్మెల్సీ గారు, కాబోయే ఎమ్మెల్సీ కొండా మురళీధరరావు గారి దృష్టికి తీసుకెళ్ళాం. కడియం శ్రీఆర్ గారితో కూడా చెప్పినాము. ఆయన కూడా మాట్లాడిండు. మాకు కొంత హామీ ఇచ్చిళ్ళు. రేపు కానీ లేదా మరో తెల్లారి కానీ కేసీఆర్ గారి దగ్గర కానీ, కేటీఆర్ గారి దగ్గర కానీ, లేదా ఢిల్లీలో జంతర్ మంతర్ అయిన ప్రోగ్రాం పెట్టైనా కూడా మీ హక్కులు, మీ నిధులు మీకు ఇప్పిస్తామని అన్నగారికి ఇట్లా మాకు హామీ ఇచ్చారు. బంగారు తెలంగాణ సీఎం కేసీఆర్ తోనే సాధ్యమవుతుందని నమ్మి మిగతా అభ్యర్థులు నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారని చెప్పారు కొండా మురళి. తనపై నమ్మకంతో పార్టీ ఇచ్చిన బాధ్యతను నెరవేరుస్తానని అన్నారాయన. తెలంగాణలో బంగారు తెలంగాణ మరి కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుందనే ఉద్దేశంతోనే మిగతా 5 స్వతంత్ర అభ్యర్థులు ఈ రోజు ఉపసంహరించుకోవడం జరిగింది. వారందరికి కూడా మరి పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నా మీద నమ్మకంతో మరి కేసీఆర్ గారు ఏదైతే నాకు బాధ్యత పెట్టిండో ఎమ్మెల్సీగా దాన్ని పూర్తిగా నిర్వర్తిస్తానని తెలియజేస్తున్నాను. కొండా మురళి ఏకగ్రీవ ఎన్నికను అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ఈ నెల 12న నామినేషన్ల విత్డ్రా అయిన తర్వాత ఈ ఎన్నికను అధికారులు ప్రకటిస్తారు.